నవ్వు 4 విధాల చేటు అంటారు. ఇది ఎందుకు పెట్టారంటే, అసందర్భంగా ఎవరైనా నవ్వితే అది చేటు చేస్తుందంటే, నవ్వు 4 విధాల చేటు అంటే అలాంటి చోట్ల నవ్వకూడదు, అనవసరంగా నవ్వకూడదు అని చెప్పటానికి ముందస్తుగా ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటారనమాట. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పదే 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 చెప్పాల్సిన అవసరం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ప్రతి చోటకి అంటే చావు దగ్గరికి వెళ్ళి కూడా నవ్వే బాపత ఆయన. సో గతంలో చూసాం, చాలా సందర్భాల్లో చూసాం, శవ రాజకీయాలు చేయటం చూసాం, అలాగే శవం దగ్గరికి వెళ్ళి నవ్వటము చూసాం. చాలా ట్రోలింగ్స్ అయినాయి కూడా. అయినా జగన్మోహన్ రెడ్డి గారిలో ఇసుమంతైనా మార్పు రాలేదు అని చెప్పడానికి తాజాగా ఇవాల్టి పర్యటన ఉదాహరణ. ఆయన అమర జవాన్ మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఓదార్చడానికంటే ఆయన వెళ్ళిందే ఈ ఘటన జరిగిన 4-5 రోజుల తర్వాత వెళ్ళాడు. అంటే ఇమ్మీడియట్గా స్పందించలేదు, వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అయినా అక్కడికి వెళితే వాళ్ళు ఏడుస్తుంటే కనీసం వాళ్ళని చూసైనా కానీ హృదయం ద్రవీభవించిపోద్ది కదా. మొన్న లోకేష్ గారు వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఎట్లా ఉండింది ఆ సిచ్యువేషన్? వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్ని? నిజంగా నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి అంటే నమ్మండి. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వాళ్ళ నాన్నగారు, అయ్యా మురళి, పవన్ కళ్యాణ్ గారు వచ్చారయ్యా, నీ ఫేవరెట్ హీరో వచ్చారయ్యా అంటుంటే కళ్ళమ్మట నీళ్ళు అలానే పడిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సో గుండెల అవిషయాల రోధిస్తున్నాడు వాళ్ళ తండ్రి. ఒక్కగానొక్క కొడుకు దేశం మీద ప్రేమతో ఆర్మీకి వెళ్ళాలన్న ఉద్దేశంతో వచ్చిన రైల్వే జాబ్ను వదులుకొని ఆర్మీలోకి వెళ్ళాడు. చిన్న వయసులో అసూలు బాశాడు. కూలీనాలి చేసుకొని బతికే తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలి తమ కుమారుణ్ణని కష్టపడి, ఇక్కడైతే కూలీనాలి చేసిన తక్కువ డబ్బులు వస్తాయని ముంబై వెళ్ళి అక్కడ కూలీనాలి చేసుకుంటూ బతుకుతూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ మురళీ నాయక్ నుంచి అక్కడ తన్ని చదివించి ప్రయోజకుడిని చేశారు. ఇవాళ అలాంటి కొడుకు సరిహద్దుల్లో కాల్పుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి ఇంక దిక్కెవరు? సో ఈ దశలో ఇలాగ మనం ఆలోచిస్తే మనకి నవ్వు వస్తుందా? ఎక్కడైనా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, హృదయం అలాగే ద్రవీభవించిపోద్ది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి నవ్వెలా వస్తుంది? నాకు ఇది అర్థమే కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పర్యటనలకు పోకున్నా పర్వాలేదు, ఆ నవ్వుతూ ఆ రకమైన సంకేతాలు దేనికోసం ఇస్తారు? చూడండి, నా పక్కన బాక్సులు కూడా మీకు ఆ ఫోటోలు ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను. చాలా చాలా బాధ అనిపించింది. సో మొన్నటి పవన్ కళ్యాణ్ గారి పర్యటన, ఇవాల్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మనం చూసుకుంటే హృదయం ఉన్న నాయకుడు ఎవరు? జనం కోసం నిత్యం ఆలోచించే నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మధుసూదన్ గారి భార్యను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె లిటరల్లీ, మిమ్మల్ని నమ్మి కదయ్యా మేము వెళ్ళామంటే, తిట్టమ్మా నన్ను తిట్టమ్మా, నేను దోషిని నన్ను తిట్టమ్మా అన్నారట. అంటే ఆమెను అర్థం చేసుకున్నారు, ఆమె బాధ అర్థం చేసుకున్నాడు, ఆమె ఆవేదన అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అర్థం చేసుకొని ఆమెకు ఆ స్పేస్ ఇచ్చారు. తిట్టమ్మా, నేను కూడా ఒక బాధ్యుడినే అన్నాడు ఆయన. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రథముడు కదా. మరి ఆయన బాధ్యత వహించాడు. ఆ రోజు తిట్టమ్మా నన్ను తిట్టమ్మా అన్నాడు. వచ్చిన తర్వాత ఆమె కుమారుడి బాధను కూడా ఆయన కళ్ళకు కట్టినట్టు వివరించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. నా కొడుకు నిద్రలో కూడా కలవరించి నాన్న నాన్న అని కలవరిస్తున్నాడని ఆయనకి ఎట్లా తెలుసు? నిద్ర పోవట్లేదని ఎలా తెలుసు ఆయనకి? ఆ కళ్ళ ముందు ఆ టెర్రర్ దృశ్యాలు ఆ పిల్లాడి గుర్తొస్తూ ఉన్నాయి. ఆ అంశాలు ఎట్లా తెలుసు ఆయనకని ఆమె ఆశ్చర్యపోయారు. హృదయం ఉన్న నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తారు, ఆ ప్రజల వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇలాగా అంటే అభాసు పాలవడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సీరియస్గా ఉండడం అన్న కనీసం ప్రాక్టీస్ అన్న చేయండి సార్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ముందు ఇలానా మీరు నిలబడేది? ఇలానా మీరు పరామర్శించేది? బాధేస్తుంది సార్.